ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయిందండి యాక్సిడెంట్. ఇది వచ్చేసి మన ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో అయింది. డ్రైవర్ వచ్చేసి నిద్రలో ఉన్నారని చెప్పేసి ముందున్న వెహికల్ డ్రైవర్ చెప్తున్నారు. వెనుకున్న డ్రైవర్ వెహికల్ వచ్చేసి లేదు అని చెప్పేసి అంటున్నారు. ముందున్న వెహికల్, ఈ వెహికల్ కనిపిస్తుందో ఆ వెహికల్ వచ్చేసి వాష్రూమ్ టాయిలెట్కి వెళ్దామని చెప్పేసి తన వెహికల్ ఆపారనమాట. ఆపిన సమయంలో వెనక నుంచి ఈ వెహికల్ ఉందో ఈ వెహికల్ వచ్చి దీన్ని గుద్దేసింది. మీరు గమనించినట్లయితే విపరీతమైన డ్యామేజ్ అయిపోయింది అది వెహికల్లో. డ్రైవర్ ఒక్కడు మాత్రం ఉన్నాడు, క్లీనర్ లేడు. క్లీనర్ ఉంటే కనుక స్పాట్ డెడ్ అయిపోతుండే. మీరు గమనించండి, వెహికల్ క్లీనర్ సీట్ సైడ్ ఎంత ఘోరంగా డ్యామేజ్ అయిపోయిందంటే సామాన్లు మొత్తం, లోపల ఉన్న సామాన్లు చూసారా మొత్తం డ్యామేజ్ రోడ్డు మీదకి వచ్చేసింది. డ్రైవర్ సైడ్ వచ్చేసి ఆ స్టీరింగ్ ఉంది చూసారా, ఒక కాల్ ఇరుక్కుంటే ఇప్పుడు ముందున్న వెహికల్ డ్రైవర్ వచ్చేసి కొంచెం హెల్ప్ చేసేసి ఆ కాల్ బయటకు తీయడం జరిగింది. డ్రైవర్ అయితే చాలా సేఫ్ అండి, ఒక చిన్న గీత పడలేదు, చాలా సేఫ్లో ఉన్నారు డ్రైవరు. చూసారా ఇలా ఉంటుంది నైట్ టైంలో పరిస్థితి. అక్కడ కూర్చున్నారు కదా అన్న, తనే ముందున్న వెహికల్ డ్రైవరు. వెనుకున్న వెహికల్ డ్రైవర్ వచ్చేసి తనను కూడా మీకు చూపిస్తాను చూడండి. క్లీనర్ లేట్ కాబట్టి ఈ యాక్సిడెంట్లో వచ్చేసి ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఒకవేళ క్లీనర్ ఉంటే కనుక స్పాట్ డెడ్ అయిపోతుంది. ఎందుకంటే క్లీనర్ సీట్ చూడండి మొత్తం ఆ సీట్ కూడా ఎగిరిపోయింది, ఇరిగి ఒక ముక్క పడిపోయింది చూసారా. ఇప్పుడు మీకు అక్కడ ఫోన్ మాట్లాడుతున్న పర్సన్ కనిపించారు కదా, తను వచ్చేసి ఈ వెహికల్ ఓనర్ డ్రైవర్ అనమాట. సో తన ఇద్దరు డ్రైవర్లకి ఏం కాలేదు. ఈ వీడియోలో వచ్చేసి ఇద్దరు డ్రైవర్లు కూడా సేఫ్గా ఉన్నారు. కానీ ఈ వెహికల్ వచ్చేసి విపరీతమైన డ్యామేజ్ అయిపోయింది, చాలా డ్యామేజ్ అయిపోయింది. ముందున్న వెహికల్ వచ్చేసి కొత్త వెహికల్ అంటే చూడండి, మీకు కనిపిస్తుంది కదా వెహికల్ ఎంత కొత్తగా ఉందో. ఈ వెహికల్ వచ్చేసి కొంచెం చిన్నగా డ్యామేజ్ అయ్యింది. రాత్రి వేళ జరిగే ప్రమాదాల్లో సగానికంటే ఎక్కువ ప్రమాదాలు నిద్ర వేళ జరిగాయి. కాబట్టి మీకు బాగా నిద్ర వచ్చిన సమయంలో ఎక్కడన్నా హైవేల మీద చాయ్ షాపులు బాగుంటాయి. అప్పుడు ఒక కూల్ వాటర్ బాటిల్ తీసుకుంటే శుభ్రంగా ఫేస్ కడుక్కోండి, ఫ్రెష్ అయిపోతారు మీరు. ఆ తర్వాత వీలైతే మీరు వచ్చేసి బఠానీలు కానీ ఇలాంటి క్యారెట్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఇక్కడ నరాలు నములుతున్నప్పుడు స్పందించాలి. అలాంటి ఉంటే మీరు ఈ వెహికల్ ఉంచుకోండి. నములుతున్నప్పుడు నరాలు స్పందించేలాంటివి. ఎంత ఎమర్జెన్సీలో టైమింగ్ మాలైనా కూరగాయలైనా ఏదైనా సరే కేవలం ఒక గంట ఆగి పండుకోవడం వల్ల మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది. ఏ కస్టమర్ అయినా సరే అర్థం చేసుకుంటారు. ఒక 1 2 hours లేట్ అంటే ఎవ్వరు ఇబ్బంది పెట్టారు. మీకు ఏం చేయాలన్నా ప్రమాదాలు జరగకముందు చేయాలి. ప్రమాదాలు జరిగిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న డ్రైవర్లకి, ఓనర్లకి వాటిని ప్రమాదాన్ని ఎదుర్కొన్నంత సామర్థ్యం ఉండదు. ఆ పరిస్థితులు మనం తట్టుకోలేము. వీళ్ళతో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.